Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. మార్వాడి యూనివర్సిటీ, రాజ్కోట్, గుజరాత్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం మార్వాడి యూనివర్సిటీ గురించి. సో ప్రస్తుతం మనం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్బి జడేజా గారితో మాట్లాడదాం. ఆయనే స్వయంగా రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ని పరిచయం చేయబోతున్నారు. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. కమాన్ సార్, క్యాంపస్ అంతా చూసాను. ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ స్టూడెంట్స్ ఆల్సో వెరీ హ్యాపీ. వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ మీరు ఇప్పుడు చేసే సిరీస్ చాలా బాగుంది. అండ్ బ్రాంచ్ మేనేజర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. టుడే యూ ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ రాజమండ్రి మేనేజర్. సో కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ అస్? Thank you very much, madam. Again, visiting Marwadi University. As you know that we want to penetrate in entire South India. Yeah. We have our branch in Rajamandri, and I am happy to share the name of our branch manager, Mr. Nandam Raju, who is going to represent Marwadi University in Rajamandri area. I request all the students and parents to visit Rajamandri office and contact Mr. Nandam Raju, who is representing Marwadi University, and he will remain present 24/7 to provide the career guidance about Marwadi University, what kind of courses we have here at Marwadi University, what is the fees of Marwadi University, what kind of scholarships are available with Marwadi University, hostel facility, sports facility, 2+2 foreign programs, and all details about Marwadi University you will get it from Rajamandri office from Nandam Raju. Okay. So once again, thank you for visiting Marwadi University. I request all the students and parents to visit Rajamandri office and contact Mr. Nandam Raju. సో ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏదైతే ఉంటుందో ఈ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో ఆ పిల్లలు మన నందన్ రాజు గారిని కాంటాక్ట్ అయినట్టుకైతే అంటే రైట్ ఇన్ఫర్మేషన్ మీకు యూనివర్సిటీకి సంబంధించిన కరెక్ట్ ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అక్కడ ఫెసిలిటీస్ కావచ్చు, అక్కడ ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రాపర్గా తెలుసుకోవాలి అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి పిల్లలకి నందం రాజు గారు రైట్ ఆప్షన్ అనమాట. ఓకే. సో యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ దట్. సో మేము ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. తప్పకుండా మీరు నందన్ రాజు గారు మీకు కావాల్సిన ప్రతి ఒక్క విషయం తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ రాజు గారు, ఈ ఎపిసోడ్లో మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చే పిల్లలకి ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడాలి. అంటే వాళ్ళు అడ్మిషన్ తీసుకోవడానికి వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేసేయాలన్నమాట. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ వచ్చి అడ్జస్ట్ అవ్వగలరా? యాక్చువల్గా టు బి వెరీ ఫ్రాంక్, మనం ఒక మాటలు మాట్లాడుకుంటే ఒక వైజాగ్, ఒక విజయవాడ, ఒక హైదరాబాద్ ఆ ఎన్వైర్న్మెంట్ పెరిగిన స్టూడెంట్స్ వాళ్ళు పిల్లలు కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ ఒక డిఫరెంట్ ఉంటుంది. ఒక ఫాస్ట్ కల్చర్ అనే బయటికి వెళ్ళే ఒక అడ్జస్ట్ అయ్యి ఉంటుంది. కానీ ఇక్కడ మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి స్టూడెంట్స్ వచ్చేసరికి బేసికలీ మైండ్ సెట్ కానీ ఏంటంటే ఇంటి దగ్గర ఉందాం, ఎందుకంత దూరం, సో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. దీనికి ఏంటంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కల్చర్, మన మాట, మన అంటే ఆలోచన విధానం ఇవన్నీ మనకి కొద్దిగా వెనక్కి లాగుతుంటాయి అన్నమాట. ఎందుకంటే మనకున్న ఇక్కడ కాలువలు కానీ ఒక రిచ్ పేడీ ఫీల్డ్స్ ఏమైనా మనకి అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ ఉండేసరికి మనకి మేబీ కొన్నిసార్లు అవసరం లేదు అనిపించవచ్చు. పేరెంట్స్ కూడా అలాగ ఆలోచిస్తారు, స్టూడెంట్స్ కూడా అలాగ ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని రోజులు ఏంటంటే ఈ అంటే మారుతున్న కాలం ప్రకారం వాళ్ళు బంధువులు కానీ బయట స్నేహితుల పిల్లలు కానీ బయట వెళ్ళి యుఎస్, యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి వెళ్ళి సెటిల్ అవుతుంటే వాళ్ళకు కూడా
ఒకవైపు అనిపిస్తుంటుంది, ఓహో మన పిల్లడు అంటే ఇక్కడ ఓన్లీ వ్యవసాయం, ఇక్కడ మామూలు డిగ్రీ కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ పంపించుంటే బాగుండేమో అనిపిస్తుంటుంది. డెఫినెట్లీ ఇక్కడ ఒక 10 సంవత్సరాల క్రితం ఈ విషయం అడిగుంటే మేబీ ఒక కాంచి ఏంటంటే నేను ఆలోచించను, ఓకే. బట్ ఇప్పుడు 100% నేను చెప్పలేను. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ఎస్ మనకు ఒక ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఒక 20,000 to 30,000 స్టూడెంట్స్ ఉంటారు. దాంట్లో 100% వెళ్తారు వస్తారు అని చెప్పడం కష్టం. కాకపోతే మారుతున్న కాలం ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనకి కొంతలో ఒక 40 to 50% ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆపర్చునిటీస్ చూస్తున్నారు, బయటకు వచ్చి చూస్తున్నారు. సో ఇక్కడ ఇప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా బయటకు వద్దాం ఏమండి, ఎక్కడో బయట యూఎస్కి ఎంఎస్కి వీటికి వెళ్తున్నారు. గుజరాత్, సో మన దేశం ఉంది, ఇక్కడే ఉంది. ఇక్కడ వచ్చి చదువుకోవడం పెద్ద వింతేం కాదు, వస్తున్నారు కూడా. రాజుగారు, మీరైతే చాలా కాన్ఫిడెంట్గా పిల్లలు వస్తున్నారు అని చెప్తున్నారు. సో ఈ లాస్ట్ 2024లో ఎంతమంది జాయిన్ అయ్యారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి? ఓకే మేడం, మీరు ఏదో డౌట్గా అడుగుతున్నారు ఇది. సో మీకేమనిపిస్తుంటుందంటే సరే మనకి ఆ వాతావరణం పల్లెటూరు వాతావరణం ఇంకా ఇందాక చెప్పినట్టుగా సో అనుకుంటే మేబీ ఒక 5-10 మంది వచ్చి ఉంటారు అనుకుంటారు. మేడం బిలీవ్ మీ 100+ స్టూడెంట్స్ వచ్చారు లాస్ట్ ఇయర్. ఓ సూపర్. రాజుగారు, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి 100+ స్టూడెంట్స్ వచ్చారు అని చెప్తున్నారు. సో ఒకవేళ మరి ఇప్పుడు ఏపీ తెలంగాణ నుంచి అంతకంటే ఎక్కువ వచ్చి ఉంటారు కదా, డెఫినెట్లీ మేడం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మేడం ఈస్ట్ వెస్ట్ నుంచి 100 అని చెప్పాను కదా. సో ఏపీ తెలంగాణ టోటల్గా మనకి 3,000+ స్టూడెంట్స్ వచ్చారు. అసలు 3,000 కాదండి, 4,000 5,000 కూడా వచ్చే పరిస్థితి. కానీ మేము అక్కడ అంటే అడ్మిషన్ ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం అకామిడేషన్ అంటే హాస్టల్స్. సో డెఫినెట్లీ ఏంటంటే మనం ఇంకా ఈ 2025 అయితే చెప్పలేము, బట్ 2026కి మన కొత్త బ్లాక్స్ ఆల్మోస్ట్ 27 స్టేట్స్ అనేవి 4 వింగ్స్ మనం అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. సో మనం డెఫినెట్లీ ఒక 3,000+ కానీ 4,000 కానీ స్టూడెంట్స్కి మనం నెక్స్ట్ 2026కి మనం అకామిడేట్ చేయగలం. రాజుగారు, మరి ఈ సంవత్సరం ఓన్లీ 3,000 మెంబర్స్ వరకే అకామిడేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్ డెఫినెట్లీ, అదే నేను ఇందాక చెప్పాను కదా మీకు. సో కొన్ని అంటే ఇవ్వలేని పరిస్థితులు అలా ఉంది మా యూనివర్సిటీ డిమాండ్. సో అకామిడేషన్ అనేది 2026కి 3,000+ స్టూడెంట్స్ మనం ఇవ్వచ్చు. సో 2025 మాత్రం 3,000 వరకే మాకు అకామిడేషన్ ఉంది. రాజుగారు, ఇప్పుడు మరి 2025లో 3,000కి దగ్గరగా అటు ఇటుగా ఏమన్నా తీసుకుంటారా లేకపోతే ఎలా? డెఫినెట్లీ మేడం, నేను చెప్పినట్టుగా 3,000+. సో ఎవరికైనా అడ్మిషన్స్ కావాలంటే ఫస్ట్ బేసిస్ మా ఉంటుంది అనమాట. సో ముందుగా వచ్చి అప్లై చేసుకోవాలి. సో తర్వాత చూద్దాం, తర్వాత ఆలోచిద్దాం అంటే సీట్లు దొరకపోవచ్చు, అడ్మిషన్స్ దొరకపోవచ్చు. రాజుగారు, మరి ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన పిల్లలు ఆల్రెడీ ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఒకసారి నేను స్టూడెంట్స్తో మాట్లాడాలి అనుకుంటున్నాను. డెఫినెట్లీ మేడం. సో అసలు ఆ కాలేజ్ గురించి కానీ చదువు గురించి కానీ వేరే విషయాల గురించి కానీ మనం స్ట్రైట్గా వెళ్ళి స్టూడెంట్స్ వాళ్ళ మాటలతోనే తెలుసుకుందాం. పక్కా సార్, రండి. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ ఇప్పుడు ప్రస్తుతం మనం రాజమండ్రిలో ఉన్నాము. సో రాజమండ్రి నుంచి నెక్స్ట్ వైజాగ్ వెళ్దాం. ప్రస్తుతం రాజమండ్రిలో మన మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన రీజనల్ ఆఫీస్ ఎక్కడుంది అంటే మీరు చూస్తున్నారు నా వెనకాల KLM షాపింగ్ మాల్, విచ్ ఇస్ వెరీ ఫేమస్. KLM షాపింగ్ మాల్ కి ఆపోజిట్ లేన్ లో ఆర్కే టిఫిన్స్ అని ఉంటుంది. ఆర్కే టిఫిన్స్ ఆపోజిట్ సందులో రత్న అపార్ట్మెంట్స్ లో మనకి మార్వాడి యూనివర్సిటీ రాజమండ్రిలోని రీజనల్ ఆఫీస్ లొకేట్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మీ అందరికి పరిచయం చేయడానికి కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ పిల్లలకి లాస్ట్ ఇయర్ జాయిన్ చేశారు వాళ్ళ పిల్లల్ని. సో వాళ్ళందరికీ ఎంత బాగుంది, వాళ్ళకి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్. రేపో మాపో మీ పిల్లలే జాయిన్ అవుతున్నారు అంటే మీకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు వాళ్ళని మాట్లాడి అడిగి తెలుసుకుందాం. అలాగే రాజమండ్రిలో ఉన్న రీజనల్ బ్రాంచ్ మేనేజర్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇన్ని విశేషాలు మాట్లాడుకోవాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్.
నందం వీర్రాజు, బ్రాంచ్ మేనేజర్, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9182899122. అడ్రస్ ఫ్లాట్ నంబర్ C3, ఫస్ట్ ఫ్లోర్, రత్న అపార్ట్మెంట్స్, ఆపోజిట్ బైబిల్ ప్లేస్ చర్చ్, బిసైడ్ ఆర్కే టిఫిన్స్, ఏవి అప్పారావు రోడ్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. రాజమండ్రి మార్వాడి యూనివర్సిటీకి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీస్ లో ఉన్నాము. మనతో పాటు రీజనల్ బ్రాంచ్ మేనేజర్ నందం రాజు గారు ఉన్నారు. ఆయనతో కలిసి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను సార్. వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ రాజమండ్రి ఆఫీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు ఫుల్ ఈగర్ గా ఉన్నాము ఇవాళ ఇక్కడ పేరెంట్స్ కలవడంతో పాటు మీతో కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ మేడం. సరే, అసలు రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలకి మార్వాడి యూనివర్సిటీ గురించి అసలు ఏం తెలుసు సార్? ఏం తెలుసు అంటే చాలా తెలుసు అండి. పాయింట్ టు పాయింట్ చెప్తా మనం. అంటే గత సంవత్సరం మనకి అంటే లెక్కగా చూసుకుంటే 2700 మంది అడ్మిషన్స్ జరిగినాయి. అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి. అట్లానే మన ఆంధ్ర అంటే ఈస్ట్ వెస్ట్ ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా 100+ స్టూడెంట్స్ వెళ్ళారు. సో ఇప్పుడు జనరలీ ఇంతమంది వెళ్ళారంటే ఎక్కడో ఉన్న రాజ్కోట్, గుజరాత్, మనం ఎక్కడ ఉన్నామండి ఇక్కడ ఈస్ట్ వెస్ట్. అక్కడికి వెళ్ళారంటే ఉట్టిన వెళ్ళిపోలేదు కదా. సో ఏదో చూసుంటారు. అంటే జనరలీ పేరెంట్స్కి ఇది ఒక టాస్క్ అండి. ఇంటర్ అయిపోతున్నా పెద్ద టాస్క్. ఎక్కడ జాయిన్ చేయాలి పిల్లల్ని, ఏంటి? 10th ఒక లెక్క, ఇంటర్ ఒక లెక్క. అంటే అయిపోయింది. ఆ తర్వాత ఏదో వాళ్ళ కెరీర్ బిల్డప్ చేస్తుంది. కోర్స్ నిజమే కాదా? సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్కి టెన్షన్. అది ఏదైనా, ఏ కోర్స్ అయినా. సో బేసికలీ మన ఇంజనీరింగ్ ఎంపీసీ వస్తుంది. సో ఎక్కడ చదివించాలి, ఏ కాలేజ్ చదివించాలి, ఇలాగ తరుణంలో ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఒక 10-20 కాలేజీలు, యూనివర్సిటీలు చూసుంటారు. కానీ మన దగ్గరికి ఎందుకు వచ్చారు? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న అక్రిడేషన్స్, NAC A+, NBA అక్రిడేషన్. సో దాంతోపాటు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్స్ అ గ్లోబల్ క్యాంపస్. అంటే మనకి 53 కంట్రీస్ నుంచి చదువుకుంటున్నారంటే, జస్ట్ బిలీవ్ ఇట్, 53 కంట్రీస్ నుంచి చదువుకుంటున్నారంటే ఎంత గొప్ప విషయం అది. సో అక్రిడేషన్, తర్వాత మనకి గ్లోబల్ క్యాంపస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఒక స్టూడెంట్, ఒక పేరెంట్, ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుందండి. నేను అంటే మా పాపకు కానీ బాబు కానీ చదివిస్తే అక్కడ అబ్బా అనిపించాలి అని ఉండాలి. అంతే కదా, ప్రతి తల్లిదండ్రి ఉంటుంది అది. ఓకే, సో వెళ్ళండి. ఎందుకంటే ఆ పాజిటివ్ వైబ్ వస్తుంది, ఆ గాంభీర్యం ఉండాలండి నాకు తెలిసి. ఎందుకంటే మనకి ఏది మనం పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు చెప్పుకున్నా అలాగే ఉంటుంది. సో పేరెంట్స్ యూనివర్సిటీకి సంబంధించిన ఆ పాజిటివ్ వైబ్ ని గ్రాబ్ చేశారు, వాళ్ళకి తెలుసు అంటున్నారు మీరు. Yes, 100%. ఇలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి మీరు ఎలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేసేవారు రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ? అదే మనం చెప్తాను. ఇంకా 2 విషయాలు దీంట్లో ఉన్నాయి. Yeah. సో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్బా అనిపించాలని చెప్తున్నాను కదా, అట్లా దాంతోపాటు వాళ్ళకున్న ఆపర్చునిటీస్. అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు చెప్పండి. మనకి సూపర్ కంప్యూటర్ కానీ, ఇక మనకి ఈ లైబ్రరీకి గిన్నిస్ వరల్డ్ రికార్డు, ఇంక్యుబేషన్ సెంటర్, రోబోటిక్స్ ల్యాబ్స్, వాట్ నాట్. ఇది ఉంటే సరిపోద్దా? మనకి ఆపర్చునిటీస్ అంటే ప్లేస్మెంట్స్ తరంగా చూసుకుంటే అంటే మార్వాడి యూనివర్సిటీ చేసినట్టుగా ఎవరు చేయట్లేదు, అలా ఉందన్నమాట. తర్వాత లైఫ్, 5th మనకి పారామీటర్ ఉంది లైఫ్. అంటే వీళ్ళకి ఉన్న స్కిల్స్ ఏవి ఉన్నా, డ్యాన్స్ కానీ, ఆర్ట్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఏదైనా ప్రతి ఒక్కరితో ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెయిన్ ఏంటంటే సేఫ్టీ, సెక్యూరిటీ. అంటే అబ్బాయి స్టూడెంట్ అంటే వాళ్ళ పేరెంట్ అయినా, అమ్మాయి స్టూడెంట్ పేరెంట్ అయినా అంత దూరం పంపిస్తుంటే వాళ్ళు మెయిన్ చూసుకునేది సేఫ్టీ, సెక్యూరిటీ. ఇవన్నీ ఒక అయితే మనకి ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇది ఇంపార్టెంట్. సో ఇవన్నీ ప్యాకేజ్గా వచ్చాయి. ఇంతమంది లాస్ట్ ఇయర్ మేము 1000 అంటే పేరెంట్స్, స్టూడెంట్స్ మేము చెప్పింది నిజమా కాదా అని చూసి తీసుకెళ్ళి వాళ్ళే ఇంకో 1000 మందికి చెప్పారండి. సో ఇలాగా ఈ జనాలకి, ప్రజలకి, స్టూడెంట్స్కి ఈ విధంగా మార్వాడి యూనివర్సిటీ తెలుసు. సో మీరు ఎలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు యూజువల్గా? మనం జనరలీ అంటే ఎవ్రీ మనకి సీజన్ అప్పుడు ఏంటంటే కాలేజెస్ అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి ఉన్న ప్రతి చిన్న కాలేజ్, జనరల్ మన ఉన్న ఏరియాలో, అంటే అది ఇంటర్మీడియట్ కాలేజ్ అయినా, డిగ్రీ కాలేజ్ అయినా, ప్రతి ఒక్క కాలేజ్కి మనకి ప్రెజెంటేషన్స్, డెమో ప్రెజెంటేషన్స్ ఉంటాయి. రైట్. అసలు మన యూనివర్సిటీ ఏంటి, ఇది ఆ పిల్లలతో ఇంటరాక్షన్స్, అలాగే పేరెంట్స్తో ఇంటరాక్షన్స్, ఇవన్నీ ఇవన్నీ మనం చేస్తున్నాము. సో ఇది అన్నిట్లోకన్నా గొప్పతనం ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ.
మేము చెప్పిన దానికన్నా స్టూడెంట్స్ పేరెంట్స్ ఎక్కువ మంది చెప్పి మాకు అడ్మిషన్స్ వస్తున్నాయి. రైట్. అంత బాగుంది అనుకుని, ఎందుకంటే వెళ్ళారు, కళ్ళతో చూశారు, వచ్చారు, వాళ్ళే మనకి చెప్తున్నారు. ఈ ఇయర్ కూడా అలా జరుగుతుందండి. సరే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి రోబోటిక్ ల్యాబ్ కావచ్చు, లేకపోతే గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ కి సంబంధించినటువంటి లైబ్రరీలో అన్ని బుక్స్ ఉండడం కావచ్చు, నాక్ అక్రిడేషన్ కావచ్చు, ఇట్లా మీరు చెప్పిన హైలైట్స్ అన్ని ఒక ఎత్తు అయితే, నాది ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ సార్. చెప్పండి మ్యామ్, అడగండి. ఆంధ్ర నుంచి ఒక స్టూడెంట్ గుజరాత్ దాకా వెళ్ళి చదువుకుంటేనే ఇవన్నీ ఉన్న కాలేజ్ ఉందా? అంటే హౌ స్పెషల్ ఇస్ మార్వాడి యూనివర్సిటీ? ఎందుకు ఆంధ్ర నుంచి గుజరాత్ వెళ్ళి మార్వాడి యూనివర్సిటీలోనే చదవాలి? సో ఒక పాయింట్ చెప్పాను, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎక్కడైనా ఉంటుందండి ఇండియాలో, కాలేజీ యూనివర్సిటీస్ ఎక్కడైనా ఉంటాయి. కానీ ఒక పేరెంట్ ఏం చూసుకుంటారంటే, స్టూడెంట్ కూడా ఏం చూసుకుంటారంటే, మనకి ఈ ఫెసిలిటీస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే కొన్ని ఏరియాలో, మన ఇండియా కొన్ని పార్ట్ ఇండియాలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి. ఆ యూనివర్సిటీ వచ్చినప్పటికీ వాళ్ళ బడ్జెట్కి 3 times అయిపోతుందండి. ఆఫ్ కోర్స్ మనం అనుకున్న బడ్జెట్కి 20 to 25 lakhs అయిపోతుంది ఒక ఇంజనీరింగ్ చేయాలంటే. సో ఆ విధంగా ఈ ఫెసిలిటీస్ వచ్చి ఈ బడ్జెట్ ఫ్రెండ్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అంటే మెయిన్ సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఇవన్నీ కలగే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ మన మార్వాడి యూనివర్సిటీ వస్తున్నారు, మార్వాడి యూనివర్సిటీ చదువుతున్నారు. వండర్ఫుల్ సార్. సార్, మార్వాడి యూనివర్సిటీలో పిల్లలకి ప్రత్యేకంగా ఏమైనా స్కాలర్షిప్ సదుపాయాలు లాంటివి ఏమైనా ఇస్తారా? డెఫినెట్లీ అండి. ఈ ఒక్క విషయం చెప్పాలండి, ఇక్కడ గొప్పతనం ఏంటంటే లాస్ట్ ఒక్క సీట్ ఉన్నా దానికి డొనేషన్ ఉండదు. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఏరియాలో డొనేషన్స్ ఎలాగుంటాయి, సీట్లకి డిమాండింగ్ ఎలా ఉంటుంది. ఇక్కడ ఒక ఎత్తి ఏంటంటే మనకి డొనేషన్స్ ఉండవు. పాయింట్ నెంబర్ 1 డొనేషన్ లేదు, పక్కన పెట్టండి. ఇంకా మనకి 95 అంటే మన గ్రూప్లో ఇంటర్మీడియట్ బేసిస్ చేసుకొని మనకి గ్రూప్లో 95 to 96 to 100% ఉంటే మనకి 80,000 టోటల్ మీద తగ్గుతుందండి. అంటే ఈచ్ ఇయర్ 20 తగ్గి 80,000 మనకి టోటల్గా స్కాలర్షిప్ వస్తుంది మెరిట్ స్టూడెంట్స్కి. అట్లానే 90 to 95% ఉంటే మనకి 10,000 అంటే 40,000 టోటల్గా స్కాలర్షిప్ వస్తుందండి. సో వాళ్ళకి కమిట్మెంట్ ఏది ఉందో అదే ఉంటుందండి, మళ్ళీ పెరిగినా అది వాళ్ళకి అంతే ఉంటుంది అన్నమాట. వండర్ఫుల్ సార్. సో టోటల్ గా మెరిటోరియల్ బేసిస్ మీద నడుస్తుంది అనమాట మార్వాడి యూనివర్సిటీ. అదే చెప్తున్నాను మీకు. అంటే ఒక ఎత్తున మనకి అంటే డొనేషన్ లేకపోవడం ప్లస్ మెరిట్ స్టూడెంట్స్ కి ఈ స్కాలర్షిప్స్ కూడా మనకు సో దట్ అది ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది స్టూడెంట్స్ కి. నందం వీర్రాజు, బ్రాంచ్ మేనేజర్, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9182899122. అడ్రస్ ఫ్లాట్ నంబర్ C3, ఫస్ట్ ఫ్లోర్, రత్న అపార్ట్మెంట్స్, ఆపోజిట్ బైబిల్ ప్లేస్ చర్చ్, బిసైడ్ ఆర్కే టిఫిన్స్, ఏవి అప్పారావు రోడ్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ మీకు తెలుసు అంటే బిజినెస్ మోటో, కొన్ని ఇన్స్టిట్యూట్స్ అంటే సర్వీస్ మోటో. సో ఇది ప్యూర్లీ ఏంటంటే మనకి సర్వీస్ మోటో బేస్డ్. సో అందుకే మనం ఈ స్టూడెంట్స్కి మనం ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. సరే, ఈ క్వశ్చన్ నేను అడగడానికి కొంచెం మొహమాట పడుతున్నాను, బట్ స్టిల్ పేరెంట్స్ వర్షన్ నుంచి అడుగుతున్నాను. సరే, ఇప్పుడు రాజమండ్రి నుంచి ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలనుకుంటాడు, లేదా రాజమండ్రి దగ్గర ఉన్న ఇంకొక మారుమూల పల్లెటూరు నుంచి వెళ్ళాలనుకుంటాడు. రాజ్కోట్ దాకా వెళ్ళి చూడాలంటే ఆ కాలేజ్ భయం. అంటే వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? కాలేజ్ టూర్ ఏదన్నా చేయడానికి ఆస్కారం ఉంటుందా? పేరెంట్స్ తీసుకెళ్తారా? మేడం, లాస్ట్ ఇయర్ మేము తీసుకెళ్ళాం, ఈ ఇయర్ కూడా ఉంది. ఆల్రెడీ మీకు అంటే మీకు తెలుసో ఏదో ఇక్కడ మన రాజమండ్రి ఆఫీస్లో 200 ఆల్రెడీ వాకిన్స్ అయిపోయినాయి. దాంట్లో 70% మనకి రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. 70%. వండర్ఫుల్, అద్భుతం. సరే, ఇది కోఎడ్ యూనివర్సిటీయా? అంటే గర్ల్స్ కి కూడా ఇక్కడ చదువుకోవడానికి ఆస్కారం ఉందా? డెఫినెట్లీ మేడం. అంటే మనకు పేరెంట్స్ ఆల్రెడీ మాట్లాడుంటారు మీరు. సో జనరల్లీ అంటే మీరు ఆశ్చర్యపోతారు ఏంటంటే మనకి నేను చెప్పాను కదా 2700 టోటల్ అంటే మన అంటే ఆఫీషియల్ నంబర్స్ ప్రకారంగా దాంట్లో 60% అమ్మాయిలు ఉన్నారండి. అద్భుతం, అద్భుతం సార్, సూపర్. లాస్ట్ ఇయర్ సూపర్. మన ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎందుకంటే ఎక్కడ భయపడతారో ఇక్కడ 70% ఉన్నారు అమ్మాయి. ఇక్కడ నుంచి 60-70% అమ్మాయిలు ఉన్నారు. అసలు సామాన్యమైన విషయం అదే కదండి. సార్, ప్రత్యేకంగా ఆడపిల్లల సేఫ్టీ కోసం అంటే నాకు మీరు చెప్పారు సేఫ్టీ సెక్యూరిటీ ఉందని చెప్పారు, కానీ ఆ సేఫ్టీ సెక్యూరిటీ ఏ రకంగా ప్రొవైడ్ చేస్తారు అని అడిగితే ఏం చెప్తారు? ఇంతమంది వెళ్ళారంటే సేఫ్టీ సెక్యూరిటీ చూసుకుని వెళ్ళారు. ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ ఏంటంటే ఫస్ట్ టీచింగ్ లెర్నింగ్ పైన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అట్లానే సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అంటే మీకు ఒకటి తెలిసి ఉంటుంది, అది గుజరాత్ అండో, వేరే రాష్ట్రం కాదు. అదొక నెక్స్ట్ జపాన్. దట్టు ఏంటంటే ఆడపిల్లలకి స్త్రీకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు అక్కడ. ఇంకా రాజ్కోట్ అంటే గుజరాత్లో రాజ్కోట్ ఇంకా సేఫ్టీ, ఎందుకంటే రాజ్కోట్ అంటే రాజుల కోట. సో అక్కడ పద్ధతి పాడులు వేరే. అండ్ కమింగ్ టు మన యూనివర్సిటీ ఆ కెమెరాస్ కానీ అంటే ఫ్రీడమ్ ఉంటుందండి, అట్లానే స్ట్రిక్ట్ కూడా ఉంటుంది.
ఎలాగో కట్టేసి ఉంచలేరు కదా పిల్లలకి, ఆ క్యాంపస్లో తిరుగుతుంటారు. ఒకవేళ బయటికి వెళ్ళాలన్నా వాళ్ళ పేరెంట్స్ అంటే ఎలాగంటదంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళినా వాళ్ళకి ఏదైనా రాజ్కోట్ లో ఉంటున్నా రాజమండ్రిలో పేరెంట్స్ ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలి. ఎస్ ఆఫ్ కోర్స్. సో ఆ విధంగా మనకి కట్టుబాట్లు ఉన్నాయండి. అలాంటప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏమంటే 53 కంట్రీస్ నుంచి చదువుకున్నారంటే వాళ్ళు ఎంత సేఫ్టీ సెక్యూరిటీ ఫీల్ అవుతుంటారు. మన 20 రాష్ట్రాల నుంచి మనకి ఇక్కడికి వెళ్తుంటారు, వాళ్ళు ఎంత ఫీల్ అవుతుంటారు. ఓన్లీ ఆంధ్ర కాదు కదండి, ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల నుంచి వెళ్తున్నారు, మన తెలుగు రాష్ట్రాలే కాదు వేరే వేరే వెళ్తున్నారు. సో ఇంత కల్చర్ అక్కడ ఉందంటే సో భయపడడం అవసరం లేదండి అసలు ఏ విషయంలో కూడా. అబ్బాయిలు కానీ ఇంకొక విషయం చెప్తున్నానండి, అమ్మాయిల విషయంలో మనం సేఫ్టీ సెక్యూరిటీ అనుకుంటాం, అబ్బాయిల విషయంలో కూడా ఎందుకు అనుకోవట్లేదు, అది పెద్ద ప్రాబ్లం మనకి. కొన్ని విషయాల్లో అంటే చాలా అంటే ఈ వయసు అలాంటిదండి, మనం చెప్పేది ఏం లేదు. కానీ అక్కడ కట్టుబాటు కరెక్ట్గా ఉందనుకోండి, ఎందుకు వెళ్తారు చెప్పండి. ఇప్పుడు గుజరాత్ అంది మీకు తెలిసిందే, డ్రై స్టేట్. పేరెంట్స్ గుండె ధైర్యం చేసుకుని హాయిగా చదివిస్తున్నాను, హాయిగా ఉన్నాడు అనే ఫీలింగ్ వస్తుంది అక్కడికి వెళ్తే. పర్ఫెక్ట్. అసలు మీతో మాట్లాడుతుంటేనే హాయిగా ఉంది, పిల్లలు అక్కడ హ్యాపీగా ఉంటారు అని అనిపిస్తుంది. సో ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అనుకున్నా, రాజమండ్రి రీజనల్ ఆఫీస్ కి రావాలి అని అనుకున్నా, మార్వాడి యూనివర్సిటీ డీటెయిల్స్ కోసం అడ్రస్ ఏం చెప్తారు మీరే చెప్పండి. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మనది ఏ కన్సల్టెంటివ్ ఏ పిఆర్ ఆఫీస్ కాదు, ఇది కంప్లీట్గా రీజనల్ ఆఫీస్. ఉభయ గోదావరి పాత ఉభయ గోదావరి జిల్లాలకి రీజనల్ ఆఫీస్ ఇక్కడే. సో దీని అడ్రస్ మనకి ఏంటంటే ఏవి అప్పర్ రోడ్ ఉంది, C3 రత్న అపార్ట్మెంట్స్, ఏవి అప్పర్ రోడ్ ఆపోజిట్. అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది KLM షోరూమ్ అనేది ప్రతి ఒక్కరికి సుపరిచితం అండి. సో దాని ఆపోజిట్ మనకి రోడ్ వస్తే ఆర్కే టిఫిన్స్ ఉంది, ఆర్కే టిఫిన్స్ ఆపోజిట్లోనే మన బిల్డింగ్ ఉంటుంది, మన బోర్డులో కనిపిస్తుంది. సో ఏవి అప్పర్ రోడ్ ఆర్కే టిఫిన్స్ ఆపోజిట్గా రైట్ మన ఆఫీస్ అండి. నేను 24/7 అవైలబుల్ ఉంటాను, మా స్టాఫ్ ఉంటారు. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏ డౌట్ ఉన్నా, ఏ ఎన్నికలు ఉన్నా, ఏ అడ్మిషన్ గురించి ప్రతి ఒక్కరు రావచ్చు. నందం వీర్రాజు, బ్రాంచ్ మేనేజర్, రాజమండ్రి. ఫోన్ నంబర్ 9182899122. అడ్రస్ ఫ్లాట్ నంబర్ C3 ఫస్ట్ ఫ్లోర్ రత్న అపార్ట్మెంట్స్ ఆపోజిట్ బైబిల్ ప్లేస్ చర్చ్ బిసైడ్ ఆర్కే టిఫిన్స్, ఏవి అప్పారావు రోడ్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. ఇంకెందుకండి ఆలస్యం, అడ్రస్ ఎక్కడో తెలుసుకున్నారు, పిల్లలకి ఎంత సేఫో అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైడ్ రేంజ్ ఆఫ్ ఫెసిలిటీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్కి బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్లో ఎంత బాగా చదువు చెప్తున్నారన్నది అర్థం చేసుకున్నారు. కాబట్టి వెంటనే వచ్చేసి మీ పిల్లల్ని కూడా మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ కోసం ఆ పనులు మీరు కోఆర్డినేట్ చేసుకుంటుండండి. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ సో ప్రస్తుతం మనతో స్టూడెంట్ శృతి ఉంది, ఒకసారి శృతితో మాట్లాడదాం. హాయ్ శృతి. హాయ్ మ్యామ్. ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి. అమ్మో, రాజమండ్రి నుంచి ఇంత దూరం చదువుకుంటున్నా? Yes, ma'am. ఓకే. సో అది రాజమండ్రి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఏం చెప్తావు? స్టడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫారెన్ వెళ్ళి ఫెసిలిటీ ఉంది మ్యామ్. Okay. దట్స్ వై ఐ చూస్ దిస్. ఓకే. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా ఎలా ఉంది? హాస్టల్ ఎలా ఉంది? ఎన్విరాన్మెంటల్ బాగుంది మ్యామ్, హాస్టల్ కూడా బాగుంది, ఫుడ్ Okay. బాగుంది. అండ్ ఇక్కడ గుజరాత్ కదా, సో లాంగ్వేజ్ ma'am. ప్రాబ్లం ఏమన్నా ఉందా? లేదు మ్యామ్, Okay. ఇంగ్లీష్ తో మేనేజ్ చేయొచ్చు అండ్ హిందీ నేర్చుకోవచ్చు స్లోగా. ఓకే. సో అండ్ తెలుగు వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నియర్లీ 5,000 ప్లస్ ఉన్నారు మ్యామ్. 5,000 ప్లస్. ఓకే, Yes, నైస్. ఓకే. అండ్ అలాగే ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, వీళ్ళు ఎటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఫ్యాకల్టీ సూపర్ మ్యామ్, ఎడ్యుకేషన్ చాలా బాగుంది ఓకే. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు ప్రతిదీ బాగుంది మ్యామ్. ఓకే. హాయ్. హాయ్ మ్యామ్, మీ పేరు? నా పేరు మంజునాథ్ మ్యామ్. మంజునాథ్. ఓకే. ఎక్కడి నుంచి? నేను రాజమండ్రి నుంచి లోకల్లో నుంచి వచ్చాను మ్యామ్. మా ప్రాపర్ వచ్చి నామవరం గ్రామం. ఓహో, ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా పేరెంట్స్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు మ్యామ్. ఓకే. సో మరి ఎక్కడెక్కడో రాజమండ్రి నుంచి ఏదో ఒక పల్లెటూరు నుంచి వచ్చావు, సో ఇప్పుడు ఇక్కడ చదువుకోవడం ఎలా ఉంది, యూనివర్సిటీ ఎలా ఉంది? నాకైతే యూనివర్సిటీ అయితే చాలా బెస్ట్ అనిపించింది మ్యామ్. ఎందుకంటే మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే అక్కడ లాంగ్వేజ్ ఎలాగ ఉంటుంది అంటే తెలుగులో మాట్లాడుకోవడం ఉంటుంది. ప్లస్ యూనివర్సిటీ ఏంటంటే లైక్ ఇంత దూరం ఎందుకు వచ్చానంటే లాంగ్వేజ్ బాగా నేర్చుకోవచ్చు. లైక్ హిందీ నేర్చుకోవచ్చు, ఇంటర్నేషనల్తో బాగా క్లోజ్గా ఉండొచ్చు, లైక్ ఇంగ్లీష్ కూడా బాగా వస్తూ ఉంటుంది. లైక్ ఫ్యాకల్టీ కూడా మనతో బాగా క్లోజ్గా ఉంటారు, ఫ్యాకల్టీతో మంచిగా ఉంటుంది. హాయ్. హాయ్ మ్యామ్. ఎక్కడి నుంచి మీరు? వెస్ట్ గోదావరి పాలకొల్లు మ్యామ్. వెస్ట్ గోదావరి పాలకొల్లు. సారీ, పేరు మాట్లాడడం మర్చిపోయాను. అక్షయ్. అక్షయ్. సో పాలకొల్లు నుంచి వచ్చావు. పాలకొల్లులో ఎక్కడ? పాలకొల్లు విలేజ్ మ్యామ్, వల్లంపర్రు. ఓకే, విలేజ్.
సో విలేజ్లో ఉన్న వాళ్ళకి ఈ యూనివర్సిటీ గురించి ఎలా తెలిసింది? అంటే మేడం రాజు సార్ మాట్లాడడం, డాడీకి ఫోన్ చేసి మాట్లాడడం, ఓకే. కాలేజ్ అంత నీట్గా ఉండిద్ది, స్టడీ అంత బాగుండిద్ది అని చెప్పడం అన్ని చేశారు మేము. ఓకే. దాని అంటే తర్వాత చెప్పినట్టుగానే ఉందా? చెప్పినట్టే ఉంది ఏమైనా మేడం. డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? డిఫరెన్స్ అంతా చెప్పినట్టే ఉంది, అంత బాగుంది మేము. ఎడ్యుకేషన్ అంతా, హాస్టల్ అంతా బాగుంది, చాలా బాగుంది. ఓకే. ఓకే. ఏం నచ్చింది నీకు బాగా యూనివర్సిటీలో? యూనివర్సిటీలో ఫస్ట్ ఫ్రెండ్స్ అవుతాం, చాలా మంది అయ్యారు. వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ అంత ఎంత బాగుండిద్ది, అర్థమైద్ది అనుకోలేదు మేము. క్లాసెస్ అంతా బాగానే అర్థమైంది. ఫస్ట్ ఓకే. సెమ్ బాగా రాసాము, ఓ. రిజల్ట్లు కూడా బాగానే వస్తాయి ఇప్పుడు. ఓకే. హాస్టల్ కూడా అంతా నీట్గానే ఉంది, ఫుడ్ కూడా అంతా బాగానే ఉంది మేము. ఓకే. అంత అయితే బాగుంది. సో ఓకే, హ్యాపీ, చాలా హ్యాపీయా? హ్యాపీ మ్యామ్. ఓకే. ఓకే. సో బెస్ట్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను అనిపించిందా? మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, హాయ్ మ్యామ్, పేరు? నవనీత్, నవనీత్. ఓకే. ఎక్కడి నుంచి? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా ఫాదర్ పెట్రోల్ బంక్ మేనేజర్, మదర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వర్క్ చేస్తారు. ఆహా. ఓకే. ఓకే. ఎలా తెలిసింది మీకు ఈ యూనివర్సిటీ గురించి? యూనివర్సిటీ అంటే మామూలుగా వెబ్లో సెర్చ్ చేస్తుంటే తెలిసింది. మన రాజు సార్ని కలిసి అలా వచ్చాను. ఓకే. ఓకే. ఏ గ్రూప్ తీసుకున్నారు మీరు? సిఎస్సి ఏఎంఎల్. ఓకే. ఎలా ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఫ్యాకల్టీ మీ అంతా గ్రూప్ ఫ్యాకల్టీ ఎలా ఉంది? మా గ్రూప్ ఫ్యాకల్టీ చాలా బాగుంది, బాగా చెప్తారు, డౌట్స్ వచ్చినా కూడా క్లారిఫై చేస్తారు, చాలా బాగా చెప్తారు. ఓకే. అంటే నువ్వు విన్నప్పుడు యూనివర్సిటీ ఎలా అయితే ఉందో ఇక్కడికి వచ్చాక కూడా అలాగే ఉందా? వాళ్ళు చెప్పినట్టే ఉంది ఇక్కడ వచ్చాక. వాళ్ళు ఏదైతే చెప్పారో అలానే ఉంది. అంటే వేరే యూనివర్సిటీస్ లాగా అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా లేదు, అంతా వాళ్ళు ఏదైతే చెప్పారో అలానే ఉంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్